కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమం సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండింటికి సమాన ప్రాధాన్యం ఇస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం ఎస్సీ కాలనీలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాపులపాడు మండలంలోని 8 మందికి 5.24 లక్షలు, గన్నవరం మండలంలోని 10 మందికి 10.29 లక్షలు, ఉంగుటూరు మండలంలోని 6 మందికి 2.76 లక్షలు, విజయవాడ రూరల్ పరిధిలోని 11 మందికి 7.37 లక్షల చొప్పున మొత్తం 35 మంది లబ్ధిదారులకు 25.67 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. పోరంకి ప్రాంతానికి చెందిన మరో లబ్ధిదారునికి 2 లక్షల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆ మహానుభావ టైం నుంచి గడిచిన స్వాతంత్రానికి ముందు నుంచి ఇవాటి వరకు టీడీఎస్ నీళ్ళు తగిన దుస్థితిలో నా నియోజకవర్గం ప్రజలు వాళ్ళు నాకు ఓటేశారో లేదా సెకండరీ అందరూ అదే పరిస్థితి ఉన్నారు. అసలు తెలియదు టీడీఎస్ ఉందని. టీడీఎస్ 250 ఉండాల్సిన టీడీఎస్ 3000 ఉంది అంబాపురంలో. నేను గౌరవ మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడతా. అవసరం అయితే వీటిని మున్సిపాలిటీలో గ్రేటర్ మున్సిపాలిటీ అయితే విజయవాడ గ్రేటర్ అయితే దాదాపు నాకు తెలిసి ఆత్కూరు పెదవటిపల్లి కలిపితే ఈ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడతారు. ఈ నియోజకవర్గ ప్రజల ఆస్తులు పెరుగుతుంది. ఈ నియోజకవర్గ ముఖచిత్రం మారుతుంది. ఈ నియోజకవర్గం జీడీపీ పెరుగుతుంది. ఒకవేళ కాని పక్షంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇలాగే ఉండే లెక్కైతే నేను సుస్పష్టంగా నా అభిప్రాయాలు వ్యక్తం చేసే శాసనసభ్యుడిగా మారుతా తప్ప నోటికి ఏదో వస్తే అదే మాట్లాడే మనిషిని కాదు. డెఫినెట్గా నేను చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. చేయగలిగిన దానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. కానీ అవసరమైతే ఎన్నికల పైన ఈ 9 గ్రామాలని విఎంసీలో కలిపి తీరతాం. అది నా డిమాండ్ శాసనసభ్యుడు. నా నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ. ఏదైతే సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా బతుకుతున్నారో వీటికి నీళ్ళు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, సార్ మిమ్మల్ని దేవుడు అంటారు సార్. అవి ఎందుకని అడిగితే నేను చెప్పా, సార్ ఇంతవరకు పాలకులు గాలికి వదిలేశారు. స్వాతంత్రానికి ముందు నుంచి కృష్ణా బ్యారేజ్ కాటన్ మహాసేటు కట్టిన తర్వాత కూడా తాగునీరు ఇచ్చి 13 లక్షల ఎకరాలకు సాగిస్తున్నాం సార్. ఇదే ప్రసాదంపాడు, ఇదే రామరపాడు, ఇదే ఎనికేపాడు ఈ గ్రామాల్లో రైతులకు సాగునీరు ఇస్తున్నాం కానీ వీళ్ళకి మనుషులకు తాగునీరు ఇవ్వట్లేదు సార్. మిమ్మల్ని కనుక ఈ పని చేస్తే డెఫినెట్గా మా 150,000 మంది జనం దేవుడుగా చూస్తారు సార్ మిమ్మల్ని అని చెప్పి పరిశీలిద్దామన్నారు. సెన్సస్ ఇష్యూ ఉంది, దానివల్ల చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దానికోసం ఫైట్ చేస్తాం. ఇదేది నేను ఎలక్షన్ హామీగా నేను చెప్పలా, లేదా నన్ను ఎవరో చేయమని అడగల. ఇక ఏ స్థాయికి వచ్చిందంటే నేను మాట్లాడి మైకులు 9 గ్రామాల్లో వీళ్ళు మొన్న ఎవరో మేము ధర్నా చేస్తాను. రే బాబు ధర్నా చేయటం మన ప్రభుత్వంలో ఉన్నాం, నేను విప్పుగా ఉన్నాను, నేను పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, మనం అలాంటివి చేయకూడదని చెప్పిన పరిస్థితి. ఈ నియోజకవర్గ ముఖచిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మారుస్తా. అది మల్లవల్లి ఎస్సీజెడ్ బాపులపాడు దశ దిశ డెఫినెట్గా మారుస్తా. అలాగే విజయవాడ రూరల్ మండలంలో ఎన్నికలు ఒకవేళ 63 డివిజన్లకే పెట్టేలాకైతే, పాత విఎంసీలో పెట్టేలాకైతే మన గ్రామాలను ఆపేను. అది గ్రేటరా కాదనేది నాకు కూడా తెలియదు. సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ నాకు ఇష్టం లేదు. అది ఆపైనా విజయవాడ రూరల్ మండల స్థితిగతులను మారుస్తాం. ఇంతకుముందు పనిచేసిన పాలకులు సిగ్గుపడాలి ఎవరైనా కానీ, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ. అంటే ఎన్నాళ్ళు మనం ఓట్లు వేయించుకున్నాం, ఇన్ని సంవత్సరాలు వేయించుకున్నాం. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓట్లు వేయించుకున్నాం. నాయకులుగా చాలామంది నేను సిగ్గుపడుతున్నాను గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడికి. నన్ను అత్యధిక మెజారిటీతో గన్నవరం నుంచి శాసనసభకు ఎన్నుకుంటే నేను విప్పుగా ఉన్న శాసనసభలో 2 గంటల 40 నిమిషాలు ఈ నియోజకవర్గ సమస్యలు మాట్లాడా. టేక్ మై వర్డ్, ఇట్స్ ఆన్ రికార్డ్. 2 గంటల 42 నిమిషాలు మాట్లాడా. ఏ ఎమ్మెల్యే మాట్లాడలా. నా మీద విమర్శలు చేసే మాజీ శాసనసభ్యుడు 10 సంవత్సరాలు ఎంతసేపు మాట్లాడాడో ఒకసారి రికార్డులు వెరిఫై చెప్పి అసెంబ్లీలో తెప్పిస్తే ఎవరు పనిచేశారో చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుందని నేను భావిస్తున్నాను. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా. దయచేసి మీడియా సోదరులు మరోసారి కోరుతున్నా, మీరు ఎన్నిసార్లు చెప్పిన మీరు కూడా మారట్లా. మీకోసం నేను గళమెత్తే అసెంబ్లీలో మీ గన్నవరం జర్నలిస్టుల కోసమే కాకుండా గన్నవరంలో జర్నలిస్టులు నాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా రాజకీయాలు అన్ని రకాలుగా మారిపోయిన పరిస్థితి. టీవీ ఛానల్స్ కూడా రాజకీయ పార్టీలు పక్షాన్ని తీసుకున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల కోసం మాట్లాడా. మళ్ళీ మాడతా. నున్న దగ్గర 2 ఎకరాల 50 సెంట్లు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి అలాట్ చేశాడో చాలామంది విలేకరులు చనిపోతున్నారు. నిన్నగా మన పూర్ణ అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆయన చనిపోయింది. నేను ముఖ్యమంత్రి గారిని అది కూడా కోరా,
మీరు దయచేసి అది త్వరగా ఇవ్వండి సార్. ఇప్పుడు 20-25 మంది జర్నలిస్ట్ చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇద్దామని చెప్పి నేను నియోజకవర్గ ప్రజల సమస్యల ఏజెండాగా పనిచేస్తున్నా. గన్నవరం సెంటర్ అంటే దయచేసి ఎన్టీ రామారావు గారు చర్చ్ ఓపెన్ చేసిన కన్నా ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీది, మహాత్మా గాంధీ గారి కాంస్యపురం పెట్టాం. అంతకుముందు గన్నవరం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. అలాగే ఎంఆర్ఓ కూడా చెప్తున్నా, ఇక అక్కడ ఎట్టి పరిస్థితి ఏఎంసీలో ఉన్న షాపులు పెట్టుకోమనండి, ఆర్ఎన్బి సైట్లోనే పెట్టుకోమని ఎంఆర్ఓ చెప్పాలి. అందుకని మళ్ళీ మనం వేసిన రోడ్డు ప్రజల కోసం వేస్తే అది ప్రజల కోసం ఉపయోగపడాలి. అలాగే రాబోయే కాలంలో పెదవటిపల్లి రోడ్డు వేస్తాం. నిడమనూరు ఆర్ఓబి వచ్చింది కాబట్టి ఆ రోడ్డు ఎక్స్టెండ్ చేద్దాం వద్దన్న ఆలోచనలో ఉన్నాం.